సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాక్కు చావు దెబ్బ, భారత వాయు నౌకాదళాల భీకర దాడి, పాక్ నేవీని ఖతం చేసిన కిల్లర్ స్క్వాడ్రన్, 75 ఏళ్లుగా బలుచీల పోరు, పాక్ చేజారిన క్వెట్టా నగరం, 3 ముక్కలాటకి చెల్లు, గగన్యాన్ వ్యోమగామి యుద్ధానికి సిద్ధం, ఉత్తరాంధ్రలో వడగాడ్పులు వర్షాలు, నూతన పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్, ఎయిమ్స్లో బోన్ మారో మార్పిడి. ఈరోజు వార్తలను చూద్దాం. పాక్కు చావు దెబ్బ, యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన కరాచీ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడి 10 నుండి 12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. అలాగే పాకిస్తాన్లోని కీలక నావికా స్థావరాలపైన భారత నావికా దళాలు దాడులు చేసినట్లు సమాచారం. ఓవైపు అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన భారతీయ వైమానిక దళం ఆ తరువాత పాకిస్తాన్ రాకెట్, డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంది. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాక్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపించింది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకున్నాయి. పఠాన్కోట్, జమ్మూనగర్, ఉధంపూర్లో 3 పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేసింది. అలాగే సట్వారీలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఉద్రిక్తతల వేళ భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులకు యత్నించిన పాకిస్తాన్కు గట్టిగా బదులిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన 2 JF-17 ఫైటర్ జెట్ విమానాలను, 1 F-16 జెట్ విమానాన్ని గగనతల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. రాజస్థాన్లోని లాఠీ ప్రాంతంలో కూల్చేసిన JF-17 ఫైటర్ జెట్ పైలట్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పాక్ నేవీని ఖతం చేసిన కిల్లర్ స్క్వాడ్రన్. అరేబియా తీరంలోని కరాచీ పోర్టు పాకిస్తాన్కు ఆయువు పట్టు. దాన్ని ఏమాత్రం దెబ్బతీసినా, స్వాధీనం చేసుకున్నా గట్టి దెబ్బ తగిలినట్లే. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కరాచీ పోర్టును భారత్ టార్గెట్ చేసింది. ఇంతకు ముందు బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనూ కరాచీపై భారత్ భారీ స్థాయిలో దాడులు చేసింది. ప్రస్తుత దాడులు నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి. కరాచీకి 110 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్న ఈ స్క్వాడ్రన్ సముద్రంలో గస్తీ కాస్తున్న పాక్ యుద్ధ నౌకలు PNS ఖైబర్, PNS మహఫిజ్లను, పాక్ ఆర్మీకి ఆయుధాలను తరలిస్తున్న ఓ వాణిజ్య నౌకను ధ్వంసం చేశాయి. మరి కాస్త లోపలికి చొచ్చుకు వెళ్లి కెమెరీ చమురు రిఫైనరీపై క్షిపణి దాడి చేశాయి. ఆ వెనకాలే ఆపరేషన్ పైథాన్ పేరిట వచ్చిన INS వినాస్, తల్వార్, త్రిశూల్ యుద్ధ నౌకలు, PNS డక్కా యుద్ధ ట్యాంకర్ను ధ్వంసం చేశాయి. కరాచీ పోర్టుపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కరాచీ పోర్ట్ తగలబడిపోయింది. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కు ఆయుధాలు, ఇతర రవాణా నిలిచిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్లోని ఆర్మీ లొంగిపోయింది. భారత్ పాక్ యుద్ధంలో ముఖ్య టార్గెట్ ప్రాంతాలు. భారత దళాలు పాకిస్తాన్పై దాడి చేసిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి: కరాచీ, చూర్, బహవల్పూర్, లాహోర్, గుజ్రన్వాలా, మిమాన్వలి, చక్వల్, రావల్పిండి, అటోక్ ప్రాంతాలను భారత దళాలు టార్గెట్ చేసుకున్నాయి. ఇక పాక్ లక్ష్యంగా చేసుకున్న భారత్లోని 15 నగరాలు ఏమంటే గుజరాత్లోని భుజ్, ఉత్తర్లాయ్, ఫలోడి, నల్, భటిండా, లూధియానా, చండీగఢ్, జలంధర్, అధంపూర్, కపుర్తలా, అమృత్సర్, పఠాన్కోట్, జమ్మూ, అవంతిపురా, శ్రీనగర్ నగరాలను పాక్ టార్గెట్ చేసింది. పాక్ క్షిపణులపై సుదర్శన చక్రం. భారత్లోని మనం చెప్పుకున్న 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్తాన్ బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడుల్ని సమర్థంగా ఎదుర్కొన్నాం.
మన ఐసీయుఏఎస్ అండ్ ఏడీఎస్ వ్యవస్థతో పాక్ క్షిపణుల్ని డ్రోన్లను కూల్చివేసినట్లుగా రక్షణ శాఖ తెలియజేసింది. పాక్ దాడుల్ని అడ్డుకునేందుకు భారత్ వద్ద ఉన్న ముఖ్య వ్యవస్థల్లో యుఏఎస్ అంటే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, దీనిలో రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ను, డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ను పసిగట్టే సిగ్నల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి. వీటి ద్వారా డ్రోన్ ఉనికిని, కదలికల్ని కనిపెడతారు. అలాగే డ్రోన్లు పనిచేయకుండా స్తంభింపచేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు కూడా మన వద్ద ఉన్నాయి. వీటిని ఉపయోగించిన డ్రోన్ ముందుకు వస్తుంటే దాన్ని కూల్చివేయడానికి గన్స్, లేజర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని రూపొందించింది. ఇవి కాకుండా డిఆర్డిఓ డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్స్ను కూడా భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. వీటి వల్లే పాక్ డ్రోన్లను అడ్డుకోగలిగింది. ఇక పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో మన భారత్కు చెందిన ఆకాశ్ క్షిపణులు, భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్ 8 క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. అలాగే రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థ పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇది చాలా శక్తివంతమైనది. భారత సైన్యం ఇటీవల 3 S-400 రెజిమెంట్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ వ్యవస్థకు భారత్ సుదర్శన చక్ర అని పేరు పెట్టింది. 3 ముక్కలాటకు ఇక చెల్లు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తామనకుండా ఆ పేరుతో 3 ముక్కలాట ఆడకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అమరావతినే ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి చట్టబద్ధమైన రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తుంది. 75 ఏళ్లుగా బలూచీల పోరు. పాక్ చేజారిన క్వెట్టా నగరం. పాకిస్తాన్లో ఉన్న అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు. విద్య, వైద్యం అందని దుస్థితి. పాకిస్తాన్లో 44% విస్తీర్ణం ఉన్న బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాక్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నాయి. దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాక్పై భారత్ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు. తాజాగా మంగళ బుధవారాల్లో బలూచిస్తాన్లో ఐఈడీలు పేల్చి 21 మంది సైనికులను హతమార్చింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మంగళ బుధవారాల్లో బలూచిస్తాన్లో ఐఈడీలు పేల్చి 21 మంది సైనికులను హతమార్చింది. ఇటీవల క్వెట్టా, పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి సంచలనం సృష్టించింది. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్కు సాధించడానికి పోరాటాలను ముమ్మరం చేసింది. గగన్యాన్ వ్యోమగామి యుద్ధానికి సిద్ధం. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో గగన్యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ వాయుసేనకు తిరిగి చేరుకుంటున్నారు. దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన 4 వైమానిక దళ అధికారుల్లో గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ ఒకరు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తనకు ఐఏఎఫ్ నుంచి పిలుపు వచ్చిందని ధృవీకరించారు. 2027లో నిర్వహించే గగన్యాన్ మిషన్ కోసం అజిత్తో పాటు వాయుసేనకు చెందిన అంగద్ ప్రతాప్, శుభంశు శుక్లా, ప్రశాంత్ బి నాయర్ ఎంపికయ్యారు. 2003లో ఐఏఎఫ్లో చేరిన అజిత్కు Su-30, MKI, MiG-29 తదితర యుద్ధ విమానాల్లో దాదాపు 2900 గంటలు ప్రయాణించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన వాయుసేనలో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, టెస్ట్ పైలట్గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్. నూతన పోప్గా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. ఆయనను పోప్ లియో 14గా పిలుస్తున్నారు. 133 మంది కార్డినల్లు శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యంత రహస్యంగా సమావేశమై నూతన పోప్ను ఎన్నుకున్నారు. దీనికి సూచికగా వాటికన్లోని ప్రాచీన సిస్టన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడింది. పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక కావడం చరిత్రలో ఇదే తొలిసారి. నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం 42 నుండి 42.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం జిల్లా, పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా, గోకవరం, కాకినాడ జిల్లాల్లో తీవ్రంగాను, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో మరో 21 మండలాల్లో మోస్తరు వడగడ్పుల ప్రభావం చూపుతాయని పేర్కొంది. అలాగే అల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. గంగోత్రికి వెళ్తూ కూలిన హెలికాప్టర్. ఉత్తరాఖండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి దుర్మరణం పాలయ్యారు. ఆమె భర్త భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం రుషికేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో కెప్టెన్తో సహా మొత్తం 7 ఉన్నారు. వారిలో 6 కళా చంద్రకాంత్ సోని, విజయారెడ్డి, రుచి అగర్వాల్, రాధా అగర్వాల్, వేదవతి కుమారి, కెప్టెన్ రాబిన్ సింగ్ మృతి చెందారు. మరణించిన వారిలో 3 ముంబైకి చెందినవారు. యూపీ, ఆంధ్రాకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. కెప్టెన్ గుజరాత్కు చెందిన వ్యక్తి కాగా ఎంపీ సోదరి కుటుంబం గుంతకల్లులో నివాసం ఉంటుంది. ఎయిమ్స్లో బోన్ మారో మార్పిడి. తలసేమియా బాధితుల కోసం మంగళగిరి ఎయిమ్స్లో బోన్ మారో మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా మోహన్ తెలియజేశారు. వరల్డ్ తలసేమియా డేను పురస్కరించుకొని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రిలో గురువారం నాడు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2129 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉండగా అర్హులైన 1598 మంది నెలకు 10,000 పెన్షన్ పొందుతున్నారని అన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సతో వ్యాధి నుంచి శాశ్వత విముక్తి కలుగుతుందన్నారు. దీనికోసం ఒక్కో రోగికి 20 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల ద్వారా 25 మంది బాధిత చిన్నారులకు స్క్రీనింగ్ జరిపి 7 బిఎంటీ శస్త్రచికిత్సకు ఎంపిక చేసినట్లు తెలియజేశారు. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రైవేట్ వైద్య రంగంలో ఈ ఆపరేషన్లు చేస్తున్నారని, మంగళగిరి ఎయిమ్స్లో వీటిని తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నామని ఆమె వెల్లడించారు. గ్రూప్ 1 పేపర్లు దిద్దిన వెల్డర్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనం కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వెల్డర్ పేరును అక్రమాలకు వాడుకున్నారు. హాయ్లాండ్లో మూల్యాంకనం పేరిట జరిగిన తంతులో గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఒక వెల్డర్ను వివిధ పనులకు ఉపయోగించుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న పేపర్లను తీసుకురావడం, వాటిని గోనె సంచుల్లో పెట్టి తిరిగి స్ట్రాంగ్ రూమ్కు తీసుకువెళ్లడం వంటి పనులు ఆయనే చేశారు. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించి ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ పేపర్ల మూల్యాంకనం చేయించాలి. ప్రతి పేపర్ వెనుక దానిని దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయవలసి ఉంటుంది. అయితే ఆ స్థానంలో వెల్డర్తో, ప్రైవేట్ టీచర్తో, గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ చిరునామాలను పట్టుకుని విచారణకు వెళ్తే సంతకాలు చేసిన వారి అసలు హోదాలు బయటపడటంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జంట హత్యల కేసులో 11 మందికి జీవిత ఖైదు. కర్నూలు కోర్టు సంచలన తీర్పు. 8 ఏళ్ల క్రితం నాటి జంట హత్యల కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్రానికి ఆర్బీఐ బంపర్ బొనాంజా. ఈసారి 3.5 లక్షల కోట్ల వరకు డివిడెండ్ అందించే అవకాశం కోటక్ మహీంద్రా బ్యాంక్ అంచనా. ఐపీఎల్ పై నీలి నీడలు. పాక్ దాడుల నేపథ్యంలో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు. 10.1 ఓవర్ల పాటు సాగిన ఆట. శ్రీకాంత్కు ఆయుష్ షాక్. భారత యువ షట్లర్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో 20 ఏళ్ల ఆయుష్ సీనియర్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్కు షాక్ ఇచ్చాడు. పాక్ లీగ్కు సింధూర్ ఎఫెక్ట్. టోర్నీని వీడే యోచనలో విదేశీ క్రికెటర్లు. ఆపరేషన్ సింధూర్ ప్రభావం పాకిస్తాన్ సూపర్ లీగ్ పైన పడింది. ఈ కారణంగా పలు మ్యాచ్లను రీషెడ్యూల్ చేయాలని పీసీబీ ఇప్పటికే నిర్ణయించింది.
పిఎస్ఎల్లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. వెంటనే లీగ్ని వీడి తమ స్వదేశాలకు వెళ్లే యోచనలో క్రికెటర్లు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్లో నేడు లక్నో వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30 గంటలకు లక్నోలో మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.